తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే సార్, చాలా వరకు కూడా మనకి బోన్స్ బలంగా ఉండాలి అని అంటే దానికి సంబంధించినటువంటి మెడిసిన్ తీసుకునే గ్యాప్లో ఈ కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయని విన్నా. సో అసలు బోన్స్ బలహీనంగా అయినప్పుడు మనం ఏం చేయాలి? సో దానికి తగ్గట్టు ఏదైనా మంచి ఆయుర్వేదిక్లో ఒక మెడిసిన్ ఉందా సార్? బోన్స్ బలహీనం అవడము చాలా మందిలో సర్వసాధారణంగా జరుగుతుందండి. ఎందుకంటే వీళ్ళు తీసుకునే ఆహార విధి విధానాలు సరిగ్గా లేకపోవడం చేత చిన్న వయసు నుంచే బోన్స్ బలహీనం కావడం జరుగుతుంది. దీనివల్ల మరి బోన్స్ పెలుసుబారిపోవడము, అదేవిధంగా బోన్స్ చిన్న వాటికే బోన్స్ విరిగిపోవడము, దీంతోపాటు కీళ్ళకు సంబంధించినటువంటి జబ్బులు, ఇలాంటివి అనేక రకాలైన సమస్యలు కలుగుతున్నాయి అన్నమాట. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే విటమిన్ డి లోపం. చాలామందికి తెలియదు. బోన్స్ బలహీనత తగ్గేదానికి, బోన్స్ దృఢంగా శక్తివంతంగా ఎనర్జెటిక్గా ఉండేందుకు మరి కాల్షియం విపరీతంగా వాడుతుంటారండి. అది కూడా వాడేటువంటి విధానం కూడా ఏం చేస్తారంటే ఏదో సిరప్ రూపంలోనో, ట్యాబ్లెట్స్ రూపంలోనో, లేకపోతే ఇంజెక్షన్ రూపంలోనో, క్యాప్సూల్స్ రూపం ఏదో ఒక పద్ధతిలో మరి మెడికల్ షాప్లో తెచ్చుకొని వాడుతుంటారు. ఏదో ఫ్రెండ్స్ చెప్పారనో, ఇంటి పక్కన వాళ్ళు చెప్పారనో, లేకపోతే ఏదో ఇంకొకరు ఎవరు తెలిసిన వాళ్ళు చెప్పినారని చెప్పేసి చెప్తుంటారమ్మా. ఇది ఏమాత్రం మంచిది కాదు. సో మన బాడీలో బోన్స్కి కాల్షియం చాలా చాలా అవసరం. ఇది వాస్తవ సత్యం. ఈ కాల్షియంతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరము, ఫాస్ఫరస్ అవసరము, మెగ్నీషియం అవసరము. ఇవన్నీ కూడా మన బోన్స్కి చాలా చాలా అవసరమైనటువంటి ఒక ముడిసరుకు అనమాట. ఇవన్నీ ఉన్నప్పుడు బోన్స్ ఆరోగ్యవంతంగా, దృఢంగా, శక్తివంతంగా ఉండి సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇక్కడ కాల్షియం గురించి చెప్పుకోవాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మిగతా వాటి గురించి ఎక్కువ ఆలోచన చేయరు, కానీ పిల్లల విషయంలో అలాగే ఆలోచన ధోరణి ఉంటుంది, పెద్దల విషయంలో ఆలోచన ధోరణి అలాగే ఉంటుంది. కాల్షియం వాడుతుంటారు. కాల్షియం వల్ల మరి కొంతవరకు ప్రయోజనం చేకూరేటువంటి అవకాశం ఉండవచ్చు, కానీ ఆరోగ్య స్పృహ అవగాహన లేకపోవడం చేత మరి సింథటిక్ కాల్షియం వాడుకోవడం వల్ల మంచి కంటే కూడా చెడే జరిగేదానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే మన దేహంలో, శరీరంలో విటమిన్ డి లోపం ఉంటుందో అప్పుడు మనం టన్నుల కొద్దీ, బస్తాల కొద్దీ కాల్షియంను ట్యాబ్లెట్స్ రూపంలో కానీ, సిరప్స్ రూపంలో కానీ ఏ రూపంలో తీసుకున్నప్పటికీ మన దేహం సరిగ్గా పీల్చుకోలేదు. అంటే మన రక్తంలో ఉన్నటువంటి మనం తీసుకున్నటువంటి కాల్షియము జీర్ణం కావాలంటే, రక్తంలో కలవాలంటే విటమిన్ డి అవసరం. ఎప్పుడైతే విటమిన్ డి లేదో మన దేహంలో, అప్పుడు తీసుకున్నటువంటి పదార్థాల నుండి కాల్షియం ఆహార పదార్థాల్లో కానివ్వండి, ముఖ్యంగా ఔషధ రూపంలో ఏదైనా కాల్షియం తీసుకున్నప్పటికీ అదంతా వేస్టేజ్ కింద పోతుంది. లేకపోతే కిడ్నీలో రాళ్ళు తయారు కావడం కానీ, లేకపోతే మరింత ఈ బోన్స్కు హాని కలగజేసేసి మరింత బోన్స్కు సంబంధించిన ఇబ్బందులు కలగజేయడం కానీ జరుగుతుంటుంది అనమాట. కాబట్టి కాల్షియం సక్రమ పద్ధతిలో వినియోగించబడాలంటే మనకి డి విటమిన్ అవసరం. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో మనకు ఆ డి విటమిన్ కరువైంది. సూర్యభగవానుడు ప్రత్యక్షంగా నా యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని మీరు పొందండి, దానివల్ల మీకు చాలా లబ్ధి పొందుతారు, సమస్తమైనటువంటి జీవజాతి లబ్ధి పొందుతుందని చెప్తే ముఖ్యంగా మానవులము ఆ పట్టాన్ని వినేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఉదయం నుంచి రాత్రి వరకు ఏసీ రూమ్లోనూ మన జీవితాలు తయారైపోయాయి. ప్రయాణంలో ఏసీ, రూమ్లో, ఇంట్లో ఏసీ, ఆఫీసులో ఏసీ, ప్రతి చోట ఏసీ అయిపోయింది. కనీసం ఒక అరగంట, గంట సేపు కూడా సూర్యకిరణాలు మన దేహం మీద పడేటువంటి పరిస్థితి లేదు. సో డి విటమిన్ లోపం ఎప్పుడైతే ఉందో ఇది చిన్నప్పటి నుంచి ఇంత ఒటింత అయిన చందాన చిన్నప్పటి నుంచి ఈ లోపం ఉండడం చేత ఒక వయసు వచ్చేసరికి మరి ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అదేవిధంగా ఈ మెడ నొప్పులు, ఈ విధంగా తర్వాత ఎముకలకు సంబంధించినటువంటి వివిధ రకాలైన ఇబ్బందులు, ఎముకల పోట్లు, సలుపు, బాధ, అసౌకర్యము, ఈ విధంగా అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా ఈ ఎముకలకు సంబంధించినవి కలుగుతుంటాయి అన్నమాట. కాబట్టి బేస్ అది. కాబట్టి విటమిన్ డి మనకి కొన్ని ఆహార పదార్థాలు ఉంటుంది, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, కొన్ని రకాలైన కూరగాయలు, కానీ అది సఫిషియెంట్గా సరిపోదు అనమాట. కాబట్టి సూర్యకిరణాలు మన దేహం మీద పడినప్పుడే మన దేహానికి కావాల్సినంత విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. దానివల్ల మనం తీసుకున్నటువంటి కాల్షియం బోన్స్కి అందుతుంది. అది లేకపోవడం చేత ఈ ప్రాబ్లం ఉంది. కాబట్టి ఖచ్చితంగా 7-10 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలకు ఖచ్చితంగా పెద్దలు కూడా కనీసం ఒక్కసారైనా విటమిన్ డి టెస్ట్ చేయించాలి. ఒకవేళ విటమిన్ డి లోపం ఉంటే, మరి సూర్యకిరణాల ప్రభావం ఉంటే మరీ మంచిది, లేని పక్షంలో ఖచ్చితంగా సప్లిమెంట్స్ అన్న వాడాలి. లేకపోతే ఈ పుట్టగొడుగులు, మష్రూమ్స్ ఒకవేళ వాడుకోగలిగితే మష్రూమ్స్ కూడా
ఒక 15 నిమిషాలు సూర్యకిరణాలు పడేటట్టు మష్రూమ్స్ ముంచేసేసి దాన్ని కూడా మనం రెగ్యులర్గా వాడుకోవడం, పెద్దలు కానీ పిల్లలు కానీ అలవాటు చేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. లేని పక్షాన మాత్రం ఖచ్చితంగా సప్లిమెంట్ ఖచ్చితంగా వాడవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. లేదంటే నాటు జున్ను పాలు కూడా కొంతవరకు పనిచేస్తాయి, అవి కూడా దొరికే పరిస్థితి లేదు కాబట్టి మరి తప్పని పరిస్థితులు సప్లిమెంట్ అన్న వాడేసేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా అవసరం బోన్స్కి. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఆస్టియోబ్లాస్ట్స్ అని చెప్పేసి మనకు బోన్స్లో సెల్స్ ఉంటాయన్నమాట. ఆ ఆస్టియోబ్లాస్ట్స్ బాగా సమర్థవంతంగా పనిచేసేసి ఎక్కువ బోన్స్ సెల్స్ ఉత్పత్తి అయ్యేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఏది ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా మందికి తెలియక ఈ చేపలు అని చెప్పేసి ఒక ప్రచారం వచ్చింది. చేపల్లో 100 గ్రాములు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, 100 గ్రాములు చేపలు తీసుకున్నట్లయితే 250 to 350 మిల్లీగ్రామ్స్ మాత్రమే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అనమాట. అలా కాకుండా ఇప్పుడు చియా సీడ్స్ తీసుకోండి, 18 గ్రాముల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, చాలా మందికి తెలియదు. అదేవిధంగా ఫ్లాక్ సీడ్స్, దాంట్లో 13 గ్రాములు ఈ యొక్క ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అదేవిధంగా వాల్నట్స్లో ఇంచుమించు 11 గ్రాముల వరకు కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అనమాట, ఆ నట్టు యొక్క దీన్ని బట్టేసి. మరి దాదాపు మనకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రోజుకు సరిపడినంత కావాలంటే 500-600 చేపలు తినాల్సి వస్తుంది. బ్రాడ్గా మీకు చెప్తున్నాను చూడండి. అవగాహన లోపం చేత ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే చేపలు అంటారు. చేపల కంటే కూడా నేను చెప్పినట్లు చియా సీడ్స్లో విపరీతంగా గ్రామ్స్లు ఉన్నాయి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. సో చేపలు కానీ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చియా సీడ్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఫ్లాక్ సీడ్స్ అవిసె గింజలు తీసుకోవచ్చు, లేకపోతే వాల్నట్ ఆకురోట్ పప్పు అంటారు కదా అది తీసుకోవచ్చు. ఏది తీసుకున్నప్పటికీ మరి బ్రహ్మాండమైనటువంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మనకు అందుతాయి అన్నమాట. అంతేకాకుండా ఈ ఫాస్ఫరస్ ఇవి కూడా మనకు చాలా అవసరం. ఈ కాల్షియం ఫాస్ఫరస్, ఇవి కాల్షియం ఫాస్ఫరస్ అన్నాదమ్ములలాగా అక్క చెల్లెలాగా ఒకదానికొకటి సహకరించుకుంటుంటాయి అనమాట. కాబట్టి మంచిగా కాల్షియం ఉండేదానికి మనకి ఈ యొక్క నువ్వులు చాలా చక్కగా ఉపయోగపడతాయి. నువ్వుల్లో కూడా విపరీతంగా కాల్షియం ఉంది. అదేవిధంగా కొన్ని రకాల ఆకుకూరల్లో కూరగాయల్లో కూడా కాల్షియం విపరీతంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మునగ, అదేవిధంగా ఈ కరివేపాకు, మెంతి కూర, తోటకూర, ఇలాంటివి అనేక రకాల ఆకుకూరల్లో కూడా కాల్షియం ఫాస్ఫరస్ ఇలాంటి విపరీతంగా ఉంటాయి. కాబట్టి కాల్షియం ఫాస్ఫరస్ ఉన్నటువంటి ఆహార పదార్థాలను కూడా బాగా తీసుకుంటున్నాను. దీంతోపాటు మెగ్నీషియం కూడా చాలా అవసరం. ఎముకల పెరుగుదలకు, ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు, ఎముకల్లో ఎలాంటి జబ్బులు రాకుండా ఉండేందుకు ఈ మెగ్నీషియం కూడా అవసరం అన్నమాట. ఈ అరటి పండు ఇలాంటి పదార్థాల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇతర అనేక రకాల పళ్ళల్లో, ఇతర ఆహార పదార్థాల్లో కూడా మెగ్నీషియం ఉంటుంది. కాబట్టి అలాంటి పదార్థాలను కూడా తీసుకుంటున్నారు. ఇలాంటి ఆహార పదార్థాలు నేను చెప్పిన పద్ధతిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్నటువంటివి, కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము ఇలాంటి పదార్థాలు, అదేవిధంగా అవసరాన్ని బట్టి విటమిన్ డి ఉన్నటువంటి పదార్థాలు ఏదైనా మనకు అందుబాటులో ఉండి దొరికేట్లయితే పుష్కలంగా ఉన్నటువంటివి అవి వాడుకోవచ్చు. మరి ఈ పద్ధతిలో మరి ఈ యొక్క ఆహార పదార్థాలను వాడుకోవడం వల్ల నిండు నూరేళ్ళు, ఎముకలకు సంబంధించినటువంటి జబ్బులు కానీ లేకపోతే కీళ్ళకు సంబంధించినటువంటి జబ్బులు కానీ రాకుండా నిండు నూరేళ్ళు చక్కటి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్. ఓకే.